4-5 రోజుల్లో పదవి నుంచి నిష్క్రమించనున్న భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చంద్రచూడ్ అనేక వివాదాలకు కారణమయ్యారు. అందులో ముఖ్యమైనది ప్రధానమంత్రి మోదీని తన ఇంటికి ఆహ్వానించటము, అలాగే తీర్పులన్నవి దైవ కటాక్షంతో దేవుడి ముందు కూర్చొని తయారు చేసుకుంటానని చెప్పడం, ఈ రెండు ఎక్కువ వివాదం రేపాయి. ఈ రెండింటికి ఆయన విపరీతంగా సమర్థనలు చేసుకుంటున్నారు. ఆ విషయాలు పక్కన పెట్టి చివరి తీర్పు, ఇంకొక 3-4 ఉన్నాయి తీర్పులు, కానీ ఈరోజు 2 కీలకమైన తీర్పులు ఇచ్చారు. ఇందులో ఒకటి అతి కీలకమైంది. భారతదేశం గతంలో రాజ్యాంగంలో చెప్పుకున్నటువంటి ఆర్థిక సమానత్వం లేదా సామ్యవాద భావజాలం తరహా ఇట్లాంటి వాటి నుంచి ఇక వైదొలగింది. ఇప్పుడు మనం మార్కెట్ ప్రేరితమైన సరళీకరణ, ఇంకా చెప్పాలంటే ప్రైవేటీకరణ వైపు నడవాల్సిందే అనే రాజకీయ భావజాలానికి అనుగుణమైనటువంటి తీర్పు ఈరోజు సిజేఐ చంద్రచూడ్ నాయకత్వంలోని ధర్మాసనం ఇచ్చింది. ఒక ఇద్దరు న్యాయమూర్తులు మటుకు భిన్నాభిప్రాయం వెలుగుచ్చారు. ఇది చాలా కీలకమైంది. ఇంకోటి, రాజ్యాంగం పీఠికలో సోషలిస్ట్ సామ్యవాద అనే పదం చేర్చినప్పటికీ కూడా పాలక వర్గాలు ఏం తలుచుకుంటే అదే. చాలాసార్లు చెప్పుకునే కార్ల్ మార్క్స్ సూత్రం, చట్టం సమాజం మీద ఆధారపడింది తప్ప వ్యవస్థ మీద ఆధారపడింది తప్ప వ్యవస్థ చట్టం మీద ఆధారపడలేదు, వ్యవస్థను బట్టే చట్టాలు రూపొందుతాయి అన్న అంశం ఎంత సత్యమో ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుతో స్పష్టమైపోయింది. ప్రైవేట్ ఆస్తి అన్నదాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఎట్లా పడితే అట్లా తీసుకోవడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు ఈరోజు కీలకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కోసం అందరూ ఎదురు చూశారు. ఇంకొకటి, ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక సందర్భంలో, సరే కాంగ్రెస్ ఈ పార్టీల్లో అన్నిటికంటే కూడా పెద్దది అనుకోండి, కానీ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన విదేశాల్లో ఉండి సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడడంతో అసలు సంపద పునఃపంపిణీ అన్నదే రాజ్యాంగ వ్యతిరేకమైంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు మెజారిటీ మొత్తం దగ్గర సంపద తీసుకొని మైనార్టీలకు ఇవ్వాలనుకుంటున్నారని కూడా ప్రధాని మోదీ మాట్లాడటం మీకు గుర్తుండే ఉంటుంది. సో అవన్నిటికీ ఒక పరిష్కారంగా ఈరోజు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆయన చివరి వారంలో ఉండగా ఈ తీర్పు వెలువరించింది. ఇది బహుశా ఒక తిరోగమన పథంలో మైలురాయి లాంటిదని చెప్పాలి. ది సుప్రీం కోర్ట్ బై 7-2 మెజారిటీ హ్యాస్ హెల్డ్ an erroneous its previous views that all private properties can be regarded as material resources of the community which the state is obliged to distribute for common good as per Article 39B of the Constitution. రాజ్యాంగం 39B అధికరణం ప్రకారము అన్ని రకాలైనటువంటి వ్యక్తిగత ఆస్తులను కూడా సమాజం యొక్క భౌతిక వనరులుగా పరిగణించి ఉమ్మడి ప్రయోజనం కోసం వినియోగించవచ్చు రాజ్యం, ప్రభుత్వం అని చెప్పినటువంటి గతంలో తను చెప్పినటువంటి తీర్పు పొరపాటు అని, అన్ని ఆస్తులను అలా పరిగణించడానికి లేదని చెప్పింది. The majority judgment authored by Chief Justice of India D.Y. Chandrachud held that the views expressed by Justice V.R. Krishnaiyer in State of Karnataka versus Ranganath Reddy 1978 and Justice O. Chinnapareddy in Sanjeev Coke Manufacturing Company versus Bharat Cooking Coal Limited and A&R etc. are erroneous. సో ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సామాజిక న్యాయం, సమధర్మం అన్న వాటికి ప్రతీకలుగా, ప్రజాస్వామ్యవాదులుగా చాలా గౌరవంగా చూసిన వాళ్ళు ఇద్దరు, జస్టిస్ విఆర్ కృష్ణయ్య, జస్టిస్ ఓ చిన్నపరెడ్డి. వీళ్ళిద్దరు ఇచ్చిన ఈ 2 కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పులు పొరపాటు, ఒక భావజాలంతో ఇచ్చినవి అని సిజేఐ చంద్రచూడ్ నాయకత్వంలో ధర్మాసనం తీర్పు చెప్పింది. 7 ఆయన అట్లాగా చెప్తే 2 మటుకు విభేదించారు. To declare that Article 39B includes the distribution of all private resources amounts to endorsing a particular economic ideology and structure for our economy. Justice Krishnai's judgment in Ranganath Reddy
which was followed inter alia in Sanjeev Kok and Bhim Singh Ji, was influenced by a particular school of economic thought, C.J. Chandrachud wrote. C.J. noted that in Ranganath Reddy, Justice Krishna Iyer observed that Article 39B constitutes a directive to the state with a deliberate design to dismantle feudal and capitalist citadels of property. In Bhim Singh Ji, Justice Krishna Iyer cited Karl Marx in his judgment to observe that taking over the large conglomerations of land is necessary to make Article 39 a constitutional reality. Similarly, in Sanjeev Kok case, Justice Chinnapareddy states that the words and thoughts of Article 39B but echo the familiar language and philosophy of socials as expounded by all socialist writers. In essence, the interpretation of Article 39B adopted in these judgments is rooted in a particular economic ideology and the belief that economic structure which prioritizes the acquisition of private property by the state is beneficial to the nation, CJ observed. సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. జస్టిస్ కృష్ణయ్య రంగనాథ్ రెడ్డి కేసులో, అలాగే ఆ తర్వాత సంజీవ్ కోక్ భీమ్ సింగ్ జీ కేసులో చెప్పినటువంటి తీర్పు 39B అధికరణం అన్నది అన్ని ప్రైవేటు ఆస్తుల వనరులను కూడా ప్రజా అవసరాల కోసం కావాలంటే పంపిణీ చేయవచ్చు ఉమ్మడి ప్రయోజనం కోసం అన్ని చెప్పినటువంటి తీర్పు ఒకానొక ప్రత్యేక ఆర్థిక భావజాలానికి సిద్ధాంతానికి సంబంధించింది. ఆర్థిక వ్యవస్థ గురించిన ఒక భావజాలాన్ని అనేది ప్రతిబింబిస్తుంది. ఒక ఆర్థిక ధోరణిని అనుసరించి ఆ తీర్పు చెప్పబడింది. జస్టిస్ కృష్ణయ్య చెప్పినట్టుగా 39B అధికరణం అన్నది రాజ్యం భూస్వామ్య ఆస్తి సంబంధాలను అలాగే పెట్టుబడిదారీ కోటలను కూడా బద్దలు కొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి అని రాజ్యానికి ప్రభుత్వానికి ఒక ఆదేశం ఇస్తూ ఉన్నది. భీమ్ సింగ్ జీ కేసులో అయితే కనుక కృష్ణయ్య కార్ల్ మార్క్స్ను ప్రస్తావించారు, ఉటంకించారు కూడా. ఈ భారీ భూఖండాలను, ఈ పెద్ద పెద్ద భూకమతాలను కనుక పంపిణీ చేయకపోతే అనేక మందికి వాటిని ఆ పెద్ద పెద్ద భూఖండాలను కనుక చిన్నవిగా మారిస్తేనే 39వ అధికరణంలో చెప్పినట్టు అన్నది ఇది ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రైవేట్ ఆస్తి తీసుకోవడం అన్నది వాస్తవంగా మార్చాలంటే అది జరుగుతుంది అని ఆయన చెప్పారు. అలాగే జస్టిస్ చిన్నపరెడ్డి కూడా సంజీవ్ కోక్ కేసులో ఆర్టికల్ అధికరణం 39Bలో ఉన్నటువంటి ఆలోచనలు ఇలాంటి భాషనే ప్రతిబింబిస్తున్నాయి. ఇవన్నీ సోషలిస్టు రచయితల యొక్క లేదా సిద్ధాంతకారుల యొక్క భావాలకు ప్రతినిధులుగా ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే 39B అధికరణం కింద ఈ తీర్పులన్నిటిలో ఇచ్చినటువంటి భాష్యం ఒకానొక రాజకీయ ఆర్థిక భావజాలం గురించి చెప్పింది. వ్యక్తిగత ఆస్తిని ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం తీసుకోవచ్చు దేశం కోసం అని చెప్పడంలో చెప్పినటువంటి విధానం అని సిజిఐ ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. సో దో జస్టిస్ కృష్ణయ్యర్ and Reddy referred to the vision of the framers as the basis to advance the view. CJI said the Constitution did not lay down any particular economic ideology for future governments. To buttress this observation, CJI referred to the views expressed by Dr. B.R. Ambedkar in the Constituent Assembly debates, which rejected any particular economic dogma. The Constitution was framed in broad terms to allow succeeding governments to experiment with and adopt a structure for economic governance which would subserve the policies for which it owes accountability to the electorate. According to Dr. Ambedkar, if the Constitution laid down a particular form of economic and social organization, it would amount to taking away the liberty of people to decide the social organization in which they wish to live. He opined in
several occasions that economic democracy is not tied to one economic structure such as socialism or capitalism, but to aspirations for a welfare state. Thus, the role of this court is not to lay down economic policy, but to facilitate this intent of the framers to lay down the foundation for an economic democracy, CJI stated in the judgment. చాలా ఆశ్చర్యకరమైన భాగం ఇది. జస్టిస్ కృష్ణయ్యరు అలాగే జస్టిస్ చిన్నపరెడ్డి కూడా తమ తీర్పుల్లో రాజ్యాంగ రూపశిల్పులు వాళ్ళ భావజాలానికి అనుగుణంగానే మేము ఈ తీర్పులు ఇస్తున్నామని చెప్పారు. కానీ భారత రాజ్యాంగ నిర్మాతలు ఏదో ఒక తరహా ఆర్థిక విధానాన్ని లేకపోతే భావజాలాన్ని వాళ్ళు ఏమీ ప్రతిపాదించలేదు, ఎలాంటి ఆర్థిక సిద్ధాంతాన్ని అందించలేదు అని సిజిఐ తీర్పులో చెప్పారు. తన వాదనకు మద్దతుగా సాక్షాత్తు అంబేద్కర్నే తీసుకొని వచ్చారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగ పరిషత్ చర్చల్లో ఎలాంటి ఒక ఆర్థిక పిడివాదం పనికిరాదు అని చెప్పారు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు చాలా స్థూలంగా రాబోయే ప్రభుత్వాలు ప్రయోగాలు చేయడానికి, అలాగే ఓట్లు వేసిన ప్రజలకు జవాబుదారీగా ఉండేటటువంటి ఒక జవాబుదారీతనాన్ని స్థాపించే విధానాలను అనుసరించడానికి వాళ్ళు సూచనలు చేశారు. అలాగే రాజ్యాంగం అన్నది ఏదో ఒక తరహా ఆర్థిక సామాజిక వ్యవస్థను వాళ్ళేం ప్రతిపాదించలేదు. అలా ప్రతిపాదిస్తే ఏది ఒక తరహా ఉదాహరణ సమానత్వం అనేది ప్రతిపాదిస్తే అది ప్రజల స్వేచ్ఛను హరించడం అవుతుంది. కాబట్టి ఏం కావాలో వాళ్ళే నిర్ణయించుకోవాలి. చాలా సందర్భాల్లో కూడా ఇదే చెప్పాడు, ఇదే ఆర్థిక స్వాతంత్రం అని. సిజిఐ చెప్తుంది ఏంటంటే, he opined on several occasions that economic democracy is not tied to one economic structure such as socialism or capitalism, but to the aspirations for a welfare state. చాలా ఇదే ఆశ్చర్యకరం. అంటే రాజ్యాంగం అనేది సోషలిజము, క్యాపిటలిజము, సామ్యవాదము, పెట్టుబడిదారు విధానము అని చెప్పలేదు, సంక్షేమ రాజ్యం అని చెప్పిందండి. ఈ సంక్షేమ రాజ్యం ఎలా సాధ్యం అవుతుందండి? సంపదలన్నీ కొంతమంది దగ్గర కేంద్రీకృతమైతే. కాబట్టి యథావాత ప్రధాన న్యాయమూర్తి గారి రచించబడిన ఈ తీర్పు ఏం చెప్తుందంటే, కాబట్టి కోర్టులు అనేవి ఆర్థిక విధాన సూత్రాలను రూపొందించే పాత్ర నిర్వహించవు. రాజ్యాంగ నిర్మాతలు ఏ విధంగా అయితే ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అనే ఒక భావన వెలిబుచ్చారో దానికి అనుగుణంగా చెప్తాయి అని చెప్పాయి. The judgment noted that successive governments of India have experimented with various economic models. At the time of independence in the 1950s and 1960s, given the early challenges of our republic, the focus of the government was on planning a mixed economy, heavy industries and import substitution policies. Subsequently, in the late 1960s and 1970s, there was a shift towards purportedly socialist reforms and policies. Since the decade of 1990s or the liberalization years, there has been a shift towards pursuing a policy of market-based reforms. Today, the Indian economy has transitioned from the dominance of public investment to coexistence of public-private investments, the CGI wrote. చాలా అంటే 1950-60లో స్వతంత్రం వచ్చిన కొత్తలో దేశానికి ఒక ఆర్థిక పునాది స్వావలంబన ఏర్పాటు చేసుకోవటము, దిగుమతులను తగ్గించుకోవటము, దానికి తగినటువంటి ప్రత్యామ్నాయాలు చూడటము, భారీ పరిశ్రమల నిర్మాణము, ఇది అప్పుడు లక్ష్యంగా ఉండేది. 60లు 70లు 60s 70స్కి వచ్చేసరికి ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అలాగే సోషలిస్టు విధానాలు అనబడేవి వాటి పట్ల మొగ్గు చూపబడింది. కానీ 1990ల తర్వాత నయా ఉదారవాదంలో సరళీకరణ అనేటటువంటి విధానాలు వచ్చాయి. ఇప్పుడు మార్కెట్ ప్రాతిపదికన మార్కెట్ సంస్కరణలు అనేవి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ పెట్టుబడులు ప్రధానంగా ఉండే పరిస్థితి నుంచి ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు కలగలిసి నడిచేటటువంటి పరిస్థితికి వచ్చింది అని చెప్పారు. అంటే చాలా కీలకమైన, అతి కీలకమైన తీర్పు ఇది. మన మీడియా దీన్ని
కావాలని చెప్పడం లేదు, లేకపోతే ఇంకో విధంగా. ద డాక్ట్రినల్ ఎర్రర్ ఇన్ కృష్ణయ్యర్ అప్రోచ్ వాజ్ పాస్టులేటింగ్ a rigid economic theory which advocates for greater state control over the private resources as the exclusive basis for constitutional governance, CJ stated. కాబట్టి కృష్ణయ్యర్ చెప్పినటువంటి సిద్ధాంతం లోపభూయిష్టమైంది, ఎరోనియస్. ఏంటి అంటే ప్రభుత్వం యొక్క అదుపు కొంచెం ఎక్కువగా ఉండటం అనే విధానాన్ని చెప్పడము ప్రైవేట్ వనరుల మీద, అది రాజ్యాంగబద్ధమైన పాలనకు పునాది అని కృష్ణయ్యర్ చెప్పాడు, జస్టిస్ కృష్ణయ్యర్. కానీ అది లోపభూయిష్టమైంది. దాని బదులు అంటే ఇక్కడ ఏంటనమాట, ఆర్థిక స్వాతంత్రం అంటే అందరూ అనుకుందేంటి, స్వావలంబన ఉండాలి, ప్రభుత్వము సమాజము నిలబడేది దీనిగా ఉండాలి, ఆర్థిక సమత లేకుండా సామాజిక సమత రాదు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఈ తీర్పులో ఏం చెప్తున్నారు అంటే, ఆర్థిక స్వాతంత్రము అంటే ప్రైవేట్ ఆస్తిని కాపాడడం, అది అలాగే ఉండాలి, దాన్ని మనం వీలైనంత వరకు దాన్ని ముట్టుకోకూడదు అని చెప్పడమే కాకుండా ఏదో ఒక భావజాలం. అంటే ఇక్కడ ఏంటనమాట, మార్కెట్ లేదా బాగా శతసహస్ర కోటీశ్వరులు పెరిగేటటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆ సిద్ధాంతం, సామ్యవాదం ఉండాలి, ఆర్థిక సమానత్వం ఉండాలి, అందరికీ అవకాశాలు అందాలి చెప్పే సిద్ధాంతం, రెండింటినీ ఒకటే ఘాట కట్టి ఏదో ఒక వైపు మనం మొగ్గు చూపకూడదు అంటున్నారు. అంటే ఎవరి వైపు మొగ్గు చూపుతున్నట్టు చెప్పకుండానే మొగ్గు సంపన్న వర్గాల యొక్క చేతుల్లో అంత వ్యవస్థను బంధించే వైపు మొగ్గుతున్నట్టు లెక్క. పైగా ఇది దీనికి రివర్స్లో చెప్తున్నారు, టు స్కటిల్ దిస్ కాన్స్టిట్యూషనల్ విజన్ బై ఇంపోజింగ్ ఎ సింగిల్ ఎకనామిక్ థియరీ which views the acquisition of private property by the state as the ultimate goal would undermine the very fabric and principles of our constitutional framework, the judgment stated. కాబట్టి ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేట్ ఆస్తిని తీసుకోవచ్చు అని చెప్పడం అంటే రాజ్యాంగ నిర్మాతలు చెప్పిన ఆర్థిక స్వాతంత్రాన్ని భగ్నపరచడమే, తూట్లు పొరచడమే. ఇది పూర్తిగా రివర్స్ లాజిక్. ఎప్పుడో మనం తర్వాత రాబోయే రోజుల్లో చర్చిద్దాం. The majority held that private property can come under the scope of Article 39B if it meets the condition of being a material resources of the community. The inquiry on whether a resource falls within the ambit of material resource of a community must be based on the nature of the resource, the characteristics of the resource, the impact of the resource on the well-being of the community, the scarcity of the resource, and the consequences of such a resource being concentrated in the hands of private players. The public trust doctrine can also be applied here. There are various forms of resources which may be privately owned and inherently have a bearing on ecology and well-being of the community. Such resources fall within the net of Article 39B. To illustrate non-exhaustively, there may exist private ownership of forests, ponds, fragile areas, wetlands, and resource-bearing lands. Similarly, resources like spectrums, airways, natural gas, mines, and minerals, which are scarce and finite, may sometimes be within private control. So, మొత్తమే చెప్పాలంటే సుప్రీంకోర్టు తలుపులు తెరిచింది. ఏవి ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండొచ్చు, వేటిని ప్రైవేట్ వనరులుగా కూడా పరిగణించవచ్చు అంటే 39B ఆర్టికల్ కింద ఉదాహరణకు అడవులు, తటాకాలు, అలాగే మాగాని భూములు, వనరులతో కూడినటువంటి భూములు, ఇవన్నీ కూడా ప్రైవేట్ చేతుల్లో ఉండొచ్చు. స్పెక్ట్రమ్స్, ఎయిర్వేస్ వాయు తరంగాలు, సహజ వాయు నిక్షేపాలు, గనులు, ఖనిజాలు కూడా తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ హస్తాల్లో ఉండొచ్చు. ఇంకేం మిగిలాయి, కానీ సంపదలు ప్రైవేట్ చేతుల్లో ఉండొచ్చు అని. అయితే ఇద్దరు న్యాయమూర్తులు ఈ తీర్పుతో విభేదించారు. అందులో ముఖ్యంగా జస్టిస్ నాగరత్న ఆ తీర్పుతో ఆమె మొత్తంతో ఏకీభవిస్తూనే గతంలో న్యాయమూర్తులు అప్పటి పరిస్థితులు బట్టి చెప్పిన దాన్ని ఇప్పుడు మనం అదేదో పిడివాదం అని కొట్టిపాడేయటం, వాళ్ళ మీద అలాంటి ప్రతికూల వ్యాఖ్యానాలు చేయడం సరిగ్గా లేదు. పీఠికలోనే మనం సోషలిస్ట్ అనే పదం పెట్టుకున్నాం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ఆమె అన్నారు. కాబట్టి ఒక ప్రధానమైన మలుపు
సో న్యాయ వ్యవస్థ పూర్తిగా సరళీకరణకు మద్దతు తెలుపుతుంది ఈ తీర్పుతో అని మనం చెప్పొచ్చు. బహుశా ఇది జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా దిగిపోయే ముందు ఇచ్చినటువంటి కీలకమైన తీర్పు. మార్కెట్ వ్యవస్థకి ఇది ఒక బహుమానం.